పాకిస్తాన్‌లో మీదన ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా ఏం పీకేదేం లేదు. బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో 1971లో భారతీయ హిందువులైనటువంటి వాళ్ళు బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులను ఊచకోత కోసింది పాకిస్తాను. అట్లాంటి దుర్మార్గపు దేశాన్ని తీవ్రవాద దేశంగా ప్రకటించాలి. అమెరికా చేసినటువంటి రక్తపు దాడిని సీరియస్‌గా తీసుకోవాలి అంటూ అమెరికన్ పార్లమెంట్‌లో తీసుకొచ్చినటువంటి ఒక బిల్లు ఇప్పుడు చర్చకి తావిచ్చింది. పాకిస్తాన్ సైన్యం దాని మిత్రపక్షమైనటువంటి జమాతే ఇస్లామీతో కలిసి 1971లో బెంగాలీ హిందువులకి ఊచకోతకు పాల్పడింది. దాన్ని యుద్ధ నేరాలు, జాతి నిర్మూలనగా గుర్తించాలి అంటూ అమెరికా ప్రతినిధుల సభలో కాంగ్రెస్ సభ్యుడు గ్రెగ్ ల్యాండ్స్‌మన్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1971 మార్చి 25వ తేదీ రాత్రి పాకిస్తాన్ సర్కార్ ముజిబుర్ రెహమాన్‌ని జైల్లో పెట్టి, ఆ టైంలో ఆ దేశ సైన్యం జమాతే ఇస్లామీ సమూహాలతో కలిసి తూర్పు పాకిస్తాన్ అంతటా ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో భారీ సంఖ్యలో బెంగాలీ హిందువుల్ని ఊచకోత కోశారు. దీని మీద 3 రోజుల తర్వాత ఢాకాలోని యూఎస్ కాన్సుల్ జనరల్ ఆర్చర్ బ్లడ్ వాషింగ్టన్ ఓ జాతిని లక్ష్యంగా చేసుకుని నిర్మూలించడం శీర్షికన ఓ టెలిగ్రామ్ పంపారు. అది బ్లడ్ టెలిగ్రామ్‌గా కూడా ప్రసిద్ధి చెందింది. రికార్డులో ఉంది. ఓహియోకి చెందిన డెమోక్రాట్ కాంగ్రెస్ సభ్యుడు ల్యాండ్స్‌మన్ ఈ తీర్మానం ప్రవేశపెడుతూ దాన్ని యుద్ధ నేరం కిందన పరిగణించాలన్నటువంటిది అడిగారు. ఇయన్నీ జరిగేనా సత్యానా అంటే పబ్లిసిటీ స్టంట్ అంతకు మించి ఏం లేదు.